హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శ్రీవరల్ 36. ఇంకా ఆషాఢంలో అయితే అమ్మవార్లకి అయితే చాలా మంచిగా అయితే పూజ అయితే చేసుకుంటాము. ఎవరు ప్రాంతం పట్టించి వారైతే చాలా మంచిగా అయితే పూజ అయితే చేస్తారనమాట. ఇంకా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మనకి ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి వారాహిదేవి నవరాత్రులు అయిపోయాయి. కాకపోతే నేను తరువాత అయినా చేసుకుంటారు కదా అని చెప్పేసి అయితే పెడుతున్నాను. నవరాత్రులనే కాదండి, ఇప్పుడు ఏంటంటే మామూలుగా గుడుల్లో కూడా అమ్మవార్లకైతే శాకాంబరి అవతారము అలాగే వాళ్ళకి తోచిన విధంగా అయితే పూజ అయితే చేస్తున్నారనమాట. ఈ ఆషాఢంలో మన గ్రామ దేవతలకి అలాగే మన ఇంటి దేవుళ్ళకి అందరికీ కూడా చాలా మంచిగా పూజ చేస్తే మంచి అయితే జరుగుతుందన్నమాట. అంటే వర్షాలు పడ్డము అలాగే వ్యవసాయం పరంగా మంచిగా పంటలు పండాలి అని చెప్పేసి ఇంక ఇక్కడైతే అందరము కూడా అయితే ఎవరింటి నుంచి వాళ్ళమైతే పులిహోర చేసుకొని తెద్దాము అనేసి అయితే అనుకున్నాం అనమాట. పులిహోర అయితే చేసుకుని అయితే తెచ్చామన్నమాట. ఇంక ఇక్కడ అమ్మవారికి అయితే అభిషేకం అయితే చేస్తున్నాము. మనం ఏదైనా పూజ చెయ్యాలన్నా సరే, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే గుడికి వెళ్ళాలన్నా, స్వామివారి దర్శనాలు అవ్వాలన్నా సరే స్వామి అమ్మవార్ల అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఇంకా అంతకన్నా చెప్పాలి అంటే మన ఇంటి దేవుళ్ళు అలాగే మన పెద్దలు పేరెంటాలు గ్రామ దేవతల ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. మనకి వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటే తప్పనిసరిగా మనం ఎందులైనా సరే మంచిగా సక్సెస్ అనేది అవుతాం అన్నమాట, అభివృద్ధిలోకి వస్తాము. ఇంకా అలాగే ఇక్కడైతే ఇంకా అభిషేకం అన్ని అయిపోయిన తరువాత సో అమ్మవారికి అయితే కుంకుమ కలిపేసి అభిషేకం అయితే చేశారనమాట. ఇక్కడ ఆ తరువాత అమ్మవారికి చక్కగాను ఒక క్లాత్ తో తుడిచేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసి ఇప్పుడైతే కుంకుమ పూజ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ అమ్మవారికి అయితే చక్కగాను ఎవరింటి నుంచి వాళ్ళు పులిహోర అయితే చేసుకొని తెచ్చామన్నాం కదా. ఇక్కడైతే ఒక దాంట్లో అయితే వేస్తున్నాం అనమాట. చక్కగాను ఒకసారి అయితే భోగంలాగా అమ్మవారికి అయితే నైవేద్యం చెల్లించవచ్చు అని చెప్పేసి ఇక్కడ చూసారు కదా, ఒక దీంట్లో వేసాము. ఇది సరిపోలేదన్నమాట, మళ్ళీ ఇంకొకటి తెచ్చి అయితే వేసామన్నమాట. ఇంకా అందరము కూడా ఒక దగ్గర కూర్చొని ఒక ఫోటో తీసుకుందాము అన్నట్టయితే అందరము అయితే ఒక దగ్గర నించున్నాము. ఇంకా అలాగే అందరము రెడ్ కలర్ చీరలు కట్టుకుందాము అనేసి అనుకున్నాం అనమాట. కొంతమంది దగ్గర అయితే లేవు. నేనైతే ఈ పనులు అడవిడి వల్ల అయితే చీర కట్టడానికి వీలవక డ్రెస్ వేసుకున్నాను. ఇంకా మనము ఏదైనా పూజ చెయ్యాలన్నా సరే మన గ్రామ దేవతలు మన ఇంటి పెద్దలు పేరెంటాలు అందరి ఆశీర్వాదం ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఎందులో మంచిగా అభివృద్ధి చెందాలన్నా సరే మన ఇంటి దేవుళ్ళు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలన్నమాట. మనం అనుకున్నంత మాత్రాన అయితే ఏవి అయిపోవు. చెప్పాలి అంటే మీరు వింటుంటే మీకు సోదిలాగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి అయితే నాకైతే అలానే అనిపిస్తుంది. మేమైతే ఒక 2-3 years అవుతుంది ఒక దేవుడి దగ్గరికి అయితే వెళ్దాము దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము. కాకపోతే అంటే దగ్గర వరకు వెళ్ళి కూడా దర్శనం అయితే చేసుకోలేకపోతున్నాం అనమాట. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైనా ఎన్నైనా అంటూనే ఉంటాము. ఇక్కడైతే నేను ఇంటి దగ్గర చేసుకుంటున్నా కాబట్టి ఇక్కడ నేను ఇంటి దగ్గర ఈ రోజు అయితే ఆ అమ్మవారికి శాకాంబరి దేవి అవతారం అయితే చేశానన్నమాట.
మనం ఈ ఆషాఢంలో అన్ని గుడుల్లో అంటే గ్రామ దేవతలకి లేదు అంటే మనము కొన్ని గుడుల్లో అమ్మవారి గుడుల్లో అయితే ఆ ఆషాఢం లాస్ట్ రోజైనా సరే అంటే శాకాంబరి అమ్మవారి అవతారం అంటే అలంకరణ అయితే చేస్తారనమాట. దానికి ఏదో ఒక కథ అయితే ఉన్నదే, నాకైతే తెలియదు అనమాట. అంటే వర్షాలు లేక పంటలు లేక కొంతమంది అంటే అప్పుడు ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఆ వారాహి మాత ఇంకా అంటే ఈ అవతారంలో వచ్చి వారాహి మాత భవానం తల్లిలో నాకు కరెక్ట్ తెలీదు. ఈ అవతారంలో వచ్చి మనకి దర్శనమిస్తుంది అనమాట. అప్పుడు అందరూ కూడా ఎంత తీస్తున్నా సరే ఇంకా అందులో నుంచి కూరగాయలు వస్తూనే ఉంటున్నాయి అనమాట. అంటే దీనికి ఏదో కథ అయితే ఉంది, నేను కొంచెం అయితే విన్నాను, అది మీకు చెప్పాను అనమాట షార్ట్ కట్ లో అనమాట. ఇంక ఇక్కడైతే నేను అమ్మవారికి అయితే ఇలా బెండకాయల మాల అలాగే ఇంకా చుట్టూ కూడా కొన్ని అయితే రకాలైతే నా దగ్గర ఉన్న కూరగాయలతో అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ మనము ముందుగా అయితే ఇక్కడ అంటే ఫ్యాన్ వేసి ఉందన్నమాట. దీపము కొండెక్కిపోతే మళ్ళీ పెట్టాను. ఇంక ఇక్కడైతే చూసారు కదా అంటే ఫస్ట్ అయితే వినాయకుని పూజ అయితే చెయ్యాలి అప్పట్లాగని. ఇంక ఇక్కడ వినాయకుని పూజ అంతా కూడా అయిపోయింది. నేను ఏంటంటే ఫస్ట్ పసుపు కొమ్ములు అష్టోత్తరాలతో చేశాను, అది అలాగే ఉంచాను. కందదీపం కూడా మళ్ళీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా అలాగే ఇంక ఇక్కడైతే వినాయకుని పూజ అయితే అయ్యింది. ఇంకా కుంకుమ పూజ అయితే డైలీ చేస్తున్నా కాబట్టి ప్రతిరోజు ఇంక ఇక్కడ కుంకుమ అలాగే ఉంచాను. అలాగే ఎరుపు గాజులు కూడా లోపల అంటే మా అమ్మవారి దగ్గర అయితే ఉన్నాయి, అవి కూడా ఏవి తీయలేదన్నమాట. మామూలు నైవేద్యాలు అవే తీసి మళ్ళీ నైవేద్యం వేరేగా పెట్టేసి ఇంక దీపాలు అయితే పెట్టుకొని ఇంకా అష్టోత్తరాలు అమ్మవారికి యథావిధిగా అయితే షోడశోపచార పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఇగోండి అష్టోత్తరాలతో పూజ అయితే చేసాను, కుంకుమ పూజ కూడా చేశాను అనమాట. మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ముందుగా ఆ అమ్మవారి ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలి. మనం ఎవ్వరు పూజ చెయ్యాలనుకున్నా సరే ఆ అమ్మవారి పూజ, స్వామివారి పూజ అనుకో, స్వామివారి పూజ అలాగ మనకు ఆ అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా అవుతుంది. నాకు ఈసారి అయితే మాత్రము 5 రోజులే నాకైతే అంటే అనుగ్రహం అయితే కలిగిందనమాట. ఇంకా 5 రోజులు కూడా మంచిగా చేసుకున్నాను. నాకున్న దాంట్లో నాకు వీలైన మట్టుకు నేనైతే చేశాను. మీరు గమనిస్తే నేనేమి కిట్లు అలాంటివి ఏమి తెచ్చుకోలేదు, ఇంటి దగ్గర ఉన్నవే చేసుకున్నాను అనమాట. అంటే మనకున్న దాంట్లో నేనైతే చేసుకుంటున్నాను. ఇంకా రకంగా ఒకటి తెచ్చి చేసుకుంటే అవి మనం పెట్టుకోము, వాడము, ఏమీ ఉండదు. కుంకుమ అనుకోండి చక్కగా వాడతాము, ఇప్పుడు కూరగాయలు అనుకోండి వండుకుంటాము. అలాగే ఆ చిట్టి గాజులు ఉన్నాయి, మాల చేసి అమ్మవారికి వెయ్యొచ్చు. పసుపు కొమ్ములు పసుపు ఆడించుకొని కుంకుమైన చేసుకోవచ్చు. లేదు అంటే అవే పసుపు కొమ్ములు మనకి ఈ శ్రావణ మాసం ఉంది కదా, ఈ శ్రావణ మాసంలో అష్టోత్తరాలు చదువుకొని మళ్ళీ అవే కొమ్ములు పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఏదైనా ఉపయోగించుకున్నవి అయితే మనకి బాగుంటుంది, డబ్బులు వేస్ట్ గా అని కూడా అనిపించదు అనమాట. కొంతమంది ఏంటంటే అమ్మవారి అవతారం కూడా రెడీ చేసి పెడతారనమాట. అంటే నేను అంత నిష్టగా చేయగలనా లేదా అని చెప్పేసి అయితే నేను ఇంత నాకు తగ్గట్టుగా నేను ఇలాగైతే పూజ అయితే చేసుకున్నాను అనమాట. చాలా బాగా అయితే అయ్యిందనమాట. ఈ రోజు ఈ అవతారంలో అయితే అమ్మవారు చూడముచ్చటగా చాలా కళగా అయితే అనిపించారు. ఇంకెలా షోడశోపచార పూజ అయితే అయిపోయింది, అష్టోత్తరాలు ఇంకా హారతి అన్ని కూడా. ఇంక ఇక్కడ నైవేద్యానికి వచ్చేసరికి దద్దోజనము అలాగే పరమన్నము, మనకి దానిమ్మ గింజలు ఉన్నాయి కదా అవి, పానకం అయితే ఇవి నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా నైవేద్యాలు అంటే ఇంకా షోడశోపచార పూజ అంటే దీపం ధూపం అన్ని అయిపోయిన తర్వాత అయితే అమ్మవారికి చక్కగాను హారతిని అయితే ఇచ్చాను అనమాట. ఇది నా పూజ అనమాట. ఇంక ఇంటి దగ్గర అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట. మనకి తప్పనిసరిగా ఈ అమ్మవారి పూజకి, ఈ అమ్మవారనే కాదు లక్ష్మీదేవికి కూడా ఎవరికైనా ఏ దేవుళ్ళకైనా సరే ధూపం వేసుకుంటే చాలా మంచిది. కాకపోతే ఈ అమ్మవారికి ఎక్కువ ధూపం వేస్తారనమాట, చాలా మంచిది. ఈ అమ్మవారికి పానకం ఒక్కటి పెట్టుకున్నా మనకి ఇంకా చాలన్నమాట. నేను ఎర్ర దుంపలు కూడా పెట్టాను అనమాట, నైవేద్యంగా చెప్పలేదు. ఇంకా నేను అవన్నీ చేసుకొని వచ్చేసరికి అయితే ఇక్కడ పూజ చేసుకోవడం అయితే
చాలా లేట్ అయితే అంటే అముచ్చుకోవడం అయితే లేట్ అయిపోయింది. నేను వచ్చేసరికి అయితే అందరూ కూడా వచ్చేసారనమాట. పంతులు గారు కూడా వచ్చేసారు. ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఎలా సిద్ధమైతే చేసుకున్నాను అనమాట. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు కదా, ఇంకా అన్ని కూడా చెప్తుంటే ఒక్కొక్క దాంట్లో ఆహ్వానించుకొని వేసుకుంటున్నా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, మీరు చూడడం వల్ల మరొకరికైతే చేరుతుందన్నమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.